చూద్దాం. అప్డేట్స్ అందించడం కోసం సాగర్ సిద్ధంగా ఉన్నారు. సాగర్, ఏం జరుగుతోంది? అస్సాంకి సంబంధించి హేమంత్ బిశ్వ శర్మ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే ఆస్కారం ఉందని దాదాపుగా అన్ని ఎగ్జిట్ సర్వేలు కూడా క్లియర్గా, ఒక్కవైపు కూడా ఒక్క ఎగ్జిట్ సర్వే కూడా తేడా లేకుండా అందరికందరూ బీజేపీకే పట్టం కట్టబోతున్నది అస్సాం ప్రజానికం అని చెప్తున్నా ఈ సందర్భంలో బీజేపీ కూడా అదే కాన్ఫిడెంట్గా ఉందా? ఎస్, డెఫినెట్గా ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో మీరు అన్నట్లుగానే ఒక్క అస్సాంలోనే అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా కంటాముఖంగా బీజేపీయే మళ్ళీ అధికారంలోకి వస్తున్నటువంటి అంచనాలను వెల్లడించాయి. అదే దిశగా బీజేపీ కూడా ధీమా వ్యక్తం చేస్తుండగా కాంగ్రెస్ మాత్రము కొంత ఆశా మేరకు ఉన్నట్టుగా మనకి సమాచారం అందుతుంది. ముఖ్యంగా 126 స్థానాల్లో ఈసారి బీజేపీకే సింగిల్గా 68 అంటే 64 మ్యాజిక్ ఫిగర్ను దాటి సింగిల్గానే వస్తాయి. అదే ఎన్డీఏ కూటమికి సంబంధించి దాదాపు 80కి పైగా సీట్లు సాధించేటువంటి అవకాశం ఉన్నట్టు మనకి ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ కూడా తెలుస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ గత 2016, 2021 ఎన్నికల విజయకేతనాన్ని మరోసారి రిపీట్ చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఉన్నప్పటికీ కూడా తాము డంకాపదంగా చేసినటువంటి అభివృద్ధి పథకాలు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, మౌలిక వసతుల కల్పన కావచ్చు, వీటన్నిటిని బీజేపీ నమ్ముకుంది. డెఫినెట్గా అవి విజయాన్ని అందిస్తాయంటూ కూడా బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుంది. మరోవైపు ఈ కాంగ్రెస్ కూటమి, గౌరవ్ గొగోయ్ నేతృత్వంలోని కాంగ్రెస్ కూటమి కూడా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని దించి అధికారంలోకి రావాలంటూ కూడా గట్టి ప్రయత్నం చేశారు. ఇప్పటికే అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచిన వారు చేజారిపోకుండా కాంగ్రెస్ ట్రబుల్ షూటర్గా పేరున్నటువంటి డీకే శివకుమార్ ఇప్పటికే అస్సాం చేరుకున్నారు. అక్కడ ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత వారందరినీ కూడా హోటల్ రాజకీయాలకు తెరదీసేటువంటి అవకాశం కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఒకవేళ నెంబర్ ఏదన్నా ఈ ఎగ్జిట్ పోల్స్ను తలకిందులు చేస్తూ అటు ఇటుగా టఫ్గా వస్తే మాత్రం కాంగ్రెస్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొండా ఉండేందుకు ఇప్పటికే ఛత్తీస్గఢ్ సీఎంతో అప్డేట్స్ మనం గమనిస్తున్నాం. ఒకసారి